మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా వారణాసి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, RRR వంటి విజువల్ వండర్స్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈసారి గ్లోబల్ వైడ్ గా సంచలనాలు సృష్టిస్తారని నమ్ముతున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ రాబోయే మహేష్ బర్త్డే ట్రీట్ కోసం వేచి చూస్తుండగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారణాసి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని కీరవాణి తెలిపారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పటి నుంచి చేస్తారనే వివరాలు పంచుకున్నారు. వారణాసి సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో టైల్స్ వేస్తున్నారని చెప్పాను. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావచ్చింది. సెప్టెంబర్ నుంచి నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయబోతున్నాను. సెప్టెంబర్ లో మొదలుపెట్టి జనవరి నాటికి నా వర్క్ పూర్తి చేస్తాను. వచ్చే ఫిబ్రవరి నుంచి మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్లో సినిమా రిలీజ్ అవుతుంది అని కీరవాణి చెప్పారు. ఆస్కార్ అవార్డుకు నెక్స్ట్ సాంగ్ రెడీ అవుతుందా అని అడిగా ఏమో తాను ఇప్పుడే చెప్పలేనని కీరవాణి బదులిచ్చారు. ఇటీవల ఫ్రాన్స్ ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి మరో 4 నెలల్లో వారణాసి షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిందని, మిగిలిన పార్ట్ మొత్తం రాబోయే 80 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పుడు కీరవాణి సైతం సెప్టెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని, అదే నెలలో తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పనులు ప్రారంభిస్తానని చెప్తున్నారు. ఈ అప్డేట్ తో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ అవుతుందని ధీమాగా ఉన్నారు. కీరవాణి, ఎంఎస్ రాజమౌళి అన్నదమ్ములవుతారనే సంగతి తెలిసిందే. రాజమౌళి సొంత పెద్దమ్మ కొడుకి కీరవాణి. ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి RRR వరకు రాజమౌళి రూపొందించిన సినిమాలన్నింటికీ కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పుడు వారణాసి సినిమాకి కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్, సంచారి సాంగ్, కుంభ థీమ్ తో సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుందనేది శాంపుల్ గా చూపించారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిందనే సంగతి తెలిసిందే. వారణాసి మూవీలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక మందాకినిగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై KL నారాయణ, SS కార్తికేయ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.